కొత్త చాప్టర్, కంప్లీట్ సరెండర్, సంపూర్ణమైనటువంటి సర్వార్పణ. ద ఫాలోయింగ్ స్టోరీ ఈజ్ అబౌట్ ద టైమ్ వెన్ వీ వర్ ఫైటింగ్ టు క్లోజ్ డౌన్ ది కెమికల్ ఫ్యాక్టరీ. ఇతను రుస్తం మనం తెలుసు కదా, కెమికల్ ఫ్యాక్టరీ అది దాన్ని పూర్తిగా తీసి పారేయించడంలో పెద్ద ప్రముఖమైన పాత్ర పోషించాడు. దానికి సంబంధించి ఒక కథ చెప్తాను. ద కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్, ఈవెన్ దో హీ వాజ్ ఏ ట్రబుల్ మేకర్, had uniquely strange qualities which made everyone feel at times that he must have some close Baba connection in his past life. వాడు సమస్యలు సృష్టించడంలో చాలా ఆరితేరినవాడు అని నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇదివరకు. కానీ వాడు కొన్ని వింత గుణాలు కూడా ఉండేవి. ఇది వరకు జన్మల్లో ఎక్కడో బాబాతో లింక్ ఉందేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. వాడు కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. Not only did he oppose, but he actually attacked the trust through false propaganda, thus spreading Baba's name far and wide. వాడు చేసింది ఏమిటి? ట్రస్ట్ వాళ్ళు ఇలా చేశారని ప్యాంప్లెట్లు వేసి అందరికీ ప్రచారం చేసి బాబా నామం మాత్రం ఆ ఏరియా అంతా తెలియని వాళ్ళందరికీ తెలిసిపోయేలా చేసాడు వాడు. అది మాత్రం ఏ ట్రస్ట్? మేయర్ బాబా ట్రస్ట్. ఏ మేయర్ బాబా? ఇదిగో ఈ మేయర్ బాబా. అలాగా ఓ ఈయన మేయర్ బాబా ఎక్కడ ఉంటాడంటే పలానా చోట, వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొచ్చేవారు. అలాగా వాడు విష ప్రచారంలోనే ప్రచారం కూడా చేశాడు. బాబా నామాన్ని తెలియని వాళ్ళకి అది చేశాడు. ఓన్లీ సమ్ వన్ విత్ కనెక్షన్ టు బాబా కుడ్ హ్యావ్ ప్లేడ్ సచ్ ఎ రోల్. నేను బాబా దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, బాబాతో ఏదో రకమైన అనుబంధం ఉన్నవాడు మాత్రమే అలాంటి ప్రచార కార్యక్రమం చేయగలడు. లేకపోతే ఇలా వాడికి ఏమి ఇంట్రెస్ట్? ఐ వుడ్ ఆఫెన్ సే టు ఎరిచ్ యాజ్ ఎ జోక్, నేను ఒకసారి ఎరిచ్తో సరదాగా తమాషాగా అనేవాడిని, దట్ ద ఫ్యాక్టరీ ఓనర్స్ క్వాలిటీస్ వర్ సచ్ దట్ ఐ ఫెల్ట్ హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ మండలి మెంబర్ ఇన్ హిస్ పాస్ట్ లైఫ్. నేను అనేవాడిని, వాడి కొన్ని గుణాలు చూస్తే ఇది వరకు అవతారాల్లో వాడు మండలి మెంబర్ అయి ఉంటాడు అనిపిస్తుంది నాకు అనేవాడిని ఎరిచ్తో. ఎరిచ్ సెడ్, వాట్ ఆర్ ది మండలి లైక్ క్వాలిటీస్ దట్ యు సీ ఇన్ హిమ్? ఏమిటో మండలి లాంటి గుణాలు ఏమి కనపడినాయి నాకు అతనిలో నీకేం కనపడి అని అడిగాడు. ఐ సెడ్ హీ హెస్ ఇంటెన్స్ చరిష్మా అండ్ అట్రాక్షన్. అతనికి ఇతరులను ఆకర్షించుకునేటువంటి మంచి గుణం ఉంది అతనిలో. విచ్ హీ యూజెస్ టు చార్మ్ స్ట్రేంజర్స్. అతనంటే తెలియని వాళ్ళు కూడా అడిగి మరీ పరిచయం చేసుకునేవారు. ఎవరన్నా మీరు? అంత ఆకర్షణ ఉంది అతనిలో. హీ కెన్ విన్ ఓవర్ ఎనీవన్ టు హిస్ సైడ్. ఎవరినన్నా సరే తన వాదంతో ఓడించేసి తన పక్షాన్ని వేసేసుకోగలడు, బొట్టలో వేసుకోవడం అంటారు. అండ్ టర్న్ ది పర్సన్ అగెనెస్ట్ అస్, ట్రస్ట్ మీదకి వ్యతిరేకంగా మార్చేసేవాడు. ఐ హ్యావ్ గాన్ టు వేరియస్ ప్లేసెస్ with concrete documented evidence, and even after looking at the evidence, when it came to taking sides, the owner would melt their hearts and they would sympathize with him. నేను పెద్ద పెద్ద సాక్ష్యాలు అవి జిరాక్స్లు తీసి పట్టుకెళ్ళి చూసారా ఇదిగోండి ఇది తప్పు అంటే వాడు వచ్చి వాళ్ళతో ఏదో మాయ మాటలు చెప్పేవాడు. వాడు చెప్పింది కరెక్ట్ అండి నా మాట ఎవడు వినేవాడు కాదు, వాడి మాటే చాలామంది అవుతూ ఉండేది. ద మండలి హ్యావ్ ద మ్యాగ్నెటిక్ క్వాలిటీ. సో మండలి వాళ్ళకి కూడా అటువంటి అయస్కాంతంలాగా ఆకర్షించే శక్తి ఉంది. మండలి వాళ్ళకి కూడా వాడికి ఆ శక్తి ఉంది. ఎరిచ్ ఆస్క్డ్, వాట్ ఆర్ ది అదర్ క్వాలిటీస్? అబ్జర్వ్ చేసిన ఇంకా మిగిలిన గుణాలు చెప్పు అని అడిగాడు ఎరిచ్. ఆల్ హీస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ వన్స్ ఆర్ ఫెడ్ అప్ విత్ హిమ్. అతని కుటుంబం, అతని స్నేహితులు, అతనికి నాన్న వాళ్ళు అందరూ కూడా వాడితో విసిగిపోయారు. And they feel harassed by his adamant behavior to do exactly what he wants to do till the very end. వాడు ఏది పట్టుకుంటే అంత మొండి, ఈ మధ్యలో ఎవడు చెప్పినా ఏం చెప్పినా ఇంకా వినడు. అదో గుణం ఉంది. అంటే మండలి వాళ్ళ గుణం చెబుతున్నారు. సో మెనీ సొల్యూషన్స్ వర్ ఆఫర్డ్ టు హిమ్ టు సెటిల్ ది మ్యాటర్ ఎమికబుల్లీ. పాపం వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు నేను ఏదో అడుగుతుంటే, పోనీ ఇలా చేయరా వాళ్ళతో ఎందుకు గొడవ పడతావు అని చెప్పేవారు. పోనీ ఇలా చేస్తే నీకు నష్టం లేదు కదా, పోనీ అలా చేయొచ్చు కదా అని కూడా సలహా ఇచ్చేవారు వాళ్ళు. బట్ హీ చోజ్ నాట్ టు ఫాలో దెమ్ అండ్ టు జస్ట్ ఫాలో హిజ్ ఓన్ పాత్. నేను అనుకున్నది చేయవలసింది, ఏం లాభం లేదని వాడు. ది మండలి ఆర్ లైక్ దట్.
మీ మండలోళ్ళు ఉన్నారే మీరు ఇంటి అదే పద్ధతి వాడు కూడా ఫాలో అవుతున్నాడు. ది హరస్ ది క్లోజ్ రెసిడెంట్స్ హెల్పర్స్ ఇన్ ఏ సిమిలర్ ఫ్యాషన్. నాలాగా మెహరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళని మీరు కూడా ఇలాగే కాల్చి తింటూ ఉంటారు. వాడు ఏదైనా చెప్తే ఇలాగే చేయాలి, ఇది అలా కుదరదు అంటూ ఉంటారు మీరు. అండ్ ద లాస్ట్ క్వాలిటీ అబౌట్ హీమ్ ఈజ్ దట్ హీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ ఇన్ బిహేవియర్ ఆల్మోస్ట్ టు ది పాయింట్ ఆఫ్ బీయింగ్ ఎక్సెంట్రిక్. ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, సాధారణంగా గొడుగు పట్టుకుని వస్తాడు అనుకుంటాం. వాడు గొడుగు పట్టు రాకుండా వస్తాడు. ఇక మామూలు ఏమీ లేకపోతే గొడుగు కట్టుకొస్తాడు. అంటే వాడిని అసలు మనం ఊహించడానికి అలవి కాకుండా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. అలాంటి వాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ హీ విల్ అటాక్ ది ట్రస్ట్ అండ్ ద బాబా లవర్స్ ఆల్ ద సేమ్ టైమ్. ఎట్ ద సేమ్ టైమ్ హీ విల్ సెండ్ స్వీట్స్ అండ్ గ్రీటింగ్స్ టు ది మండలి. బాబా లవర్స్ దొంగలు అంటాడు, ఈ మండలి వాళ్ళంతా అమ్మ ద్రోహులు అంటాడు. కానీ స్వీట్లు పంపిస్తూ ఉంటాడు మండలి వాళ్ళకి. మెహరాజార్లో ఉన్నవాడు స్వీట్లు పంపిస్తాడు మనిషితోటి. వన్ డస్ నాట్ నో వాట్ టు మేక్ ఆఫ్ హిమ్. ఆయన అసలు ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు అన్నాడు. ఇరిచ్ లాఫ్ వెన్ ఐ సెడ్ దిస్ అండ్ యాడెడ్. అప్పుడు ఇరిచ్ ఇట్లా అన్నాడు, వీ హ్యావ్ బికమ్ లైక్ దిస్ బికాస్ బాబా వాజ్ లైక్ దిస్ విత్ అస్. మేము ఇలా ఎందుకు అయిపోయా ఉంటే నీకు చెప్తున్నాడు, బాబా అలాగే ఉండమనేవాడు మాతో అలాగే ఉండేవాడు. సో వీ హ్యావ్ బికమ్ లైక్ దాట్, ఇట్ ఈజ్ ఆల్ హిమ్. సో ఆయన వల్లే మేము ఇలాగైపోయాం. సూన్ ఆఫ్టర్ బాబా డ్రాప్డ్ హిజ్ బాడీ అలోబా వాజ్ ఇన్ ఎ ఫైరీ మూడ్. బాబా బాడీ డ్రాప్ చేసేసారు. ఆ వెంటనే తొలి రోజుల్లో చాలా కోపంగా రుసరుసలాడిపోతూ ఉన్నాడు అలోబా. He would go to restaurants and residences in Ahmad Nagar and not only talk about Baba but also hang a picture of Baba there. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హోటల్కి వెళ్ళి వాడు బాబా అంటే తెలియదు, ఇక్కడ ఉన్నావు నువ్వు, ఎందుకు నువ్వు, ఇదిగో ఈ ఫోటో ఇక్కడ పెడతాను అని మేకేసి ఆ ఫోటో పెట్టేసి వచ్చేస్తూ ఉండేవాడు. ద ఫ్యాక్టరీ ఓనర్స్ రెసిడెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది హౌసెస్ వేర్ అలోబా హ్యాడ్ పర్సనల్లీ హంగ్ ఎ ఫ్రేమ్డ్ పిక్చర్ ఆఫ్ బాబా విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. ఇది వీడింటికి కూడా వెళ్ళి ఈ ఫ్యాక్టరీ ఓనర్ ఇంటికి అక్కడ కూడా వాడికి మేక్ కొట్టేసి బాబా ఫోటో తగిలించి వచ్చాడు. సబ్సిక్వెంట్లీ ది పేరెంట్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఓనర్ వుడ్ విజిట్ మెహరాబాద్ రెగ్యులర్లీ. తర్వాత రోజుల్లో మేము చూసాం ఆ ఓనర్ పేరెంట్స్ రెగ్యులర్గా మెహరాబాద్ రావడం మొదలుపెట్టారు. అట్ ద టైమ్ ఆఫ్ ది కెమికల్ ఫ్యాక్టరీ ఫైట్ ది డిసప్రూవ్డ్ ఆఫ్ దేర్ సన్స్ బిహేవియర్. వాడు కొడుకును కూడా ఖండించారు, తప్పురా నువ్వు చేసేది అని. when the fight was over and when we won the case in the Supreme Court, I felt a tremendous relief. సుప్రీం కోర్టులో కేసు గెలిచేసాం ట్రస్ట్ తరపున. ఆహా ఎంత హాయిగా ఉంది, అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను నేను. as all the pressure of the intense work was tiring. ఎంతో అలసిపోయాను నేను దీని గురించి పోరాడి. yet I felt no joy. కానీ ఎందుకో పెద్ద ఆనందం మాత్రం నేను పొందలేకపోయాను. చాలా రిలీఫ్, వదిలిపోయిందిరా బాబు గొడవ అనిపించింది. కానీ somehow my heart felt some kind of sadness for the owner who was financially ruined. వాడుకున్న సకల ఆస్తులు అందరూ ఇన్వెస్ట్ చేసేసాడు, వాడు నాశనం అయిపోయాడు. వాడు ఎత్తేసారు, ఫ్యాక్టరీ ఎత్తేయమన్నారు. ఆఫెన్ ఐ వుడ్ మీట్ హిమ్ ఆన్ ద రోడ్ మీద కలుస్తూ ఉండేవాడిని ఆ ఓడిపోయిన తర్వాత. అండ్ హీ వుడ్ అప్రోచ్ మీ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ హీ వర్ మై బెస్ట్ ఫ్రెండ్. నా చాలా ప్రాణ స్నేహితుల్లాగా, ఏవో బాగున్నావా రుస్తుం, ఏంటి బాగున్నావా, ఏంటి రోజు తుమ్ముతున్నావు, దగ్గుతున్నావు, జాగ్రత్త, డాక్టర్ దగ్గర, ఇలాగా నా యోగక్షేమాల గురించి మేలు కోరేవాళ్ళకి నాతో ఉండేవాడు. హీ డిడ్ దిస్ ఈవెన్ వెన్ ది ఫైట్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ నో వన్ కుడ్ ఇమాజిన్ యువర్ అపోనెంట్స్. ఏది కేసు ఓడిపోయిన తర్వాతే కాదు, కేసు నడుస్తున్నప్పుడు కూడా ఇలాగే ఉండేవాడు. One day, after the fight was over, I happened to run into him and he started chatting with me. కేసు అయిపోయింది, తర్వాత ఏదో దారిలో కలిసాడు, ఏదో పిచ్చపాటి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. There was a nagging doubt in my mind, so I asked him. నాకు డౌట్ ఉండిపోయింది, అంచేత అడిగాను నేను. Tell me honestly, for I fail to understand why did you do this? ఎందుకు అసలు నువ్వు ఎంత ప్రెస్టేజ్ కింద తీసుకొని ఎందుకు ట్రస్ట్కి వ్యతిరేకంగా నువ్వు ఫైట్ చేసావు అని అడిగాను. వై డిడ్ యూ ఫైట్ టిల్ ది బిట్టర్ ఎండ్ అండ్ డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు నాశనం చేసేసుకున్నావా దీన్ని ఊరికే తెగిదాకా లాగి? He answered, well, I guess it was my destiny.
నా తలరాత అలా ఉంది అని నేను అనుకుంటాను అన్నాడు. ఐ పర్సిస్టెడ్ అండ్ ప్రాడెడ్ హిమ్ ఫర్దర్ సేయింగ్, అయినా వదిలిపెట్టలేదు నేను. ఇఫ్ యు లుక్ ఎట్ హిస్టరీ, నో వన్ హ్యాస్ వన్ ఎ వార్ అగెన్స్ట్ ది అవతార్. నేను అప్పుడు చెప్పాను, చరిత్ర ఒక్కసారి తిరగేసుకో, అవతారుడు మీద వైరం సాగించి ఆయన మీద పోరాటించినోడు ఎవడూ గెలిచిన దాఖలాలు లేవు. చరిత్ర తిరగేను. దుర్యోధన లాస్ట్ ఎగెనిస్ట్ కృష్ణ అండ్ రావణ లాస్ట్ ఎగెనిస్ట్ రామ్. దుర్యోధనుడు ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు, చరిత్ర గర్భంలో కలిసిపోయాడు. రావణాసురుడు ఏమయ్యాడు? అంత శక్తి ఉండి అంత ఐశ్వర్యం ఉండి నాశనం అయిపోయాడు. You know the history, yet you chose the path of destruction by choosing to fight Avatar, Meher Baba and his Mandali. Why did you do this? ఇవన్నీ తెలిసిన వాడే ఉండి కూడా సాక్షాత్తు అవతారుడితో యుద్ధానికి దిగావు, ఆయన మండలి వాడిని శత్రువులుగా చూసేవు, ఎందుకు చేసేవు ఇదంతా అని అడిగాను. ద ఓనర్ రిప్లైడ్ ప్రాంప్ట్లీ. చాలా ఆసుగా వెంటనే ఇలా చెప్పాడు, మై ఫైట్ వాజ్ నెవర్ విత్ మెహర్ బాబా. నా యుద్ధం ఎప్పుడు, నా పోరాటం ఎప్పుడు కూడా మెహర్ బాబాతో కాదు. మై ఫైట్ వాజ్ విత్ యూ మేరాజాద్ పీపుల్ అండ్ దోస్ హూ సపోర్టెడ్ దెమ్. నా యుద్ధం మేరాబాద్లో మీరున్నారే, మీతోటే నా యుద్ధం అంతా. యూ పీపుల్ కంపెల్డ్ మెహర్ బాబా టు టేక్ సైడ్స్ విత్ యూ బై కాన్స్టెంట్లీ సేయింగ్ అగైన్ అండ్ అగైన్ దట్ ఇట్ ఈజ్ మెహర్ బాబాస్ ఫైట్. మీరేం చేశారంటే మెహర్ బాబాని మచ్చి చేసేసుకున్నారు. ఇదంతా మెహర్ బాబా మీద పోరాటం అని ఆయన ఒప్పించేసి మీరు గెలిచేలా చేసుకున్నారు. యూ ట్రాన్స్ఫర్డ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫైట్ ఆన్ టు హిస్ షోల్డర్స్. మీరు తెలివిగా ఏం చేశారంటే, బాబా ఇదంతా నీదే బాధ్యత, మరి నువ్వేం చేస్తావు నీ ఇష్టం, నీ మీద వాడు ఫైట్ చేస్తున్నాడని ఆయన బాధ్యత భుజం మీద వేసేసుకునేలాగా చేసేసారు మీరు. దిస్ ప్రిపేర్డ్ రిపీటెడ్ యాక్ట్ ఆఫ్ యువర్స్ కంపెల్డ్ హిమ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫైట్ ఆన్ టు హిస్ షోల్డర్స్ అండ్ దట్ ఈజ్ హౌ బాబా గాట్ ఇన్వాల్వ్డ్. అనవసరంగా మీరే బాబాని లాగి ఈ కేసు అంతా ఆయన భుజం మీద పెట్టారు మీరు, నేను ఆయన మీద వేలేని కేసు అన్నాడు. బై సరెండరింగ్ యువర్ ఫైట్ టు హిమ్ కంప్లీట్లీ యూ మేడ్ ఇట్ హిజ్ ఫైట్ అండ్ సో హీ వాజ్ ఫోర్స్డ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ ఎ ఫైట్ ఫ్రమ్ యువర్ సైడ్. వాడు రహస్యం కూడా చెప్పేశాడు ఎలా గెలిచారో. ఆయన పాదాల దగ్గర పెట్టేశారు, నీ ఇష్టం నువ్వేం చేస్తావో చేసుకో అని మీరు ఆయనకి అప్పగించేసారు ఇదంతా. అందుకని ఎప్పుడైతే అప్పగించారో ఆయన భుజం మీద వేసుకుని గెలిపించేసాడు మిమ్మల్ని. ఐ వాజ్ ఫైటింగ్ యూ ఆల్ అండ్ నాట్ హిమ్. మళ్ళీ చెప్తున్నాను, నా మాట నమ్మండి, మీతోటే కానీ నా పోరాటం ఆయనతోటి ఎప్పుడు కాదు. బట్ విత్ యువర్ యాక్ట్ ఆఫ్ ఇన్వోకింగ్ హిమ్ యూ గాట్ హిమ్ ఇన్ హిస్ బ్యాటిల్ అగెన్స్ట్ మీ. మీరు అన్నాని గజేంద్ర మోక్షంలో పిలిచినట్టుగా ఆయన పిలిచి ఆయన సీన్లోకి తెప్పించి ఆయనకి అప్పగించేసారు, నేను ఓడిపో. దట్ ఈజ్ వై ఐ లాస్ట్. ఇట్ వాజ్ నాట్ ఏ ఫెయిర్ ఫైట్. అందుకని నేను ఓడిపోయాను. ఇది ఏమైందంటే దాన్ని ఏమంటారండి, సమానమైన యుద్ధం కాదు ఇది. మీరు మోటైపోయారు. మీరు ఆయన ఎప్పుడైతే మీ పక్కన చేరేసాడు మీకు బలం పెరిగిపోయింది, నేను వీక్ అయిపోయాను, అందుకని ఓడిపోయాను. సమ ఉజ్జీలుగా పోరాడలేరు, మీరు మోటైపోయారు బాగా. అంటే ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ లాగా. యూ టిల్టెడ్ ది స్కేల్స్ ఇన్ యువర్ ఫేవర్ బై మేకింగ్ ఇట్ హిజ్ ఫైట్. ఆయన మీద యుద్ధం చేస్తున్నాము అనేటువంటిది మీరు తీసుకొచ్చి అది మీ తరపున యుద్ధం మొత్తం తిరగబడిపోయింది. సచ్ ఎ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్ ఐ హ్యాడ్ టు లెర్న్ ఫ్రమ్ ఎ వర్దీ అపోనెంట్ హూ మస్ట్ హ్యావ్ డెఫినెట్లీ హ్యాడ్ ఎ క్లోజ్ కనెక్షన్ టు బాబా ఇన్ హిస్ పాస్ట్ లైఫ్. రుస్తం చెప్తున్నాడు, నేను శత్రువు అనుకున్నాను, కానీ ఎంత విలువ కలిగిన శత్రువు అని ఆ రోజు నేను గమనించాను. ఎందుకని ఎంత అవగాహన ఉంది అతనికి. ఈవెన్ టు దిస్ డే ఐ రిమెంబర్ హిజ్ పార్టింగ్ వర్డ్స్ అండ్ ద ట్రూత్ ఇన్ దెమ్. ఇప్పుడు కూడా అతనన్న ప్రతి మాట నాకు ముద్ర పడిపోయింది నా మనసులో. ఇఫ్ ఐ వర్ టు సరెండర్ ఎవ్రీ సిచ్యువేషన్ టు బాబా కంప్లీట్లీ, బాబా వుడ్ టేక్ చార్జ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అండ్ ద సిచ్యువేషన్ వుడ్ స్టాప్ బాదరింగ్ మీ. అతను చెప్పిన సారాంశం ఏమిటి, ఏ సమస్య నిన్ను చుట్టుముట్టినా సంపూర్ణంగా అది ఆయన పాదాల దగ్గర, తండ్రి నీకు అప్పచెప్పేస్తున్నానంటే భుజం మీద వేసేసుకుంటాడు, ఆయన సాల్వ్ చేసేస్తాడు. ఐ రికగ్నైజ్ హౌ ఐ ఫెయిల్ టు డూ దీస్ 100% ఈవెన్ టుడే. ఎందుకు చేయలేకపోతున్నాం మన జీవితాల్లో ఇలాగ మనం, అది నేను ఎప్పుడు చింతిస్తూనే ఉంటాను. ఒక బాల్నాటు కన్వర్సేషన్స్లో ఒక చోట చెప్తాడనమాట,
పొద్దున్న లేచాడు, అతను అడావుల్లో అన్నీ వెతుక్కుంటూ ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా బాలనాటికి ప్రతిదాని గురించి బాబానే అడగడం, బాబాతో మాట్లాడడం, ఆయనతోటే కంప్లైంట్. ఏంట్రా బాబు అని అలాగా వర్రీడ్గా ఉన్నాడు. బాబా వచ్చాడు. ఏమిటా ఏంటి ఆ భయాలేంటి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని భయాలే నీకు అంటే ఏం చెప్పను నేను, అన్ని భయాలే. లేచిన దగ్గర నుంచి మొహం కడుక్కోవాలి, నీళ్ళు పెట్టుకోవాలి, కరెంట్ పోద్దేమో, పాలు వస్తాయో రావు, మోషన్ అవుద్దు అవ్వదు, రోజులు అన్నీ భయాలే అన్నాడు. మరి ఇప్పుడు నీకేమైనా భయం ఉందా అని అడిగాడు బాబా. అస్సలు ఏమి లేదన్నాడు. ఎందుకు లేదు? నువ్వు ఉన్నావు కదా అన్నాడు. అంటే నేనుంటే నీకు భయం ఉండదా అన్నాడు. అస్సలు భయం ఉండదన్నాడు. మరి నేను లేనిది ఎప్పుడని అడిగాడు బాబా. మరి లేనప్పుడు భయం ఉంటుంది అంటున్నావు, నేను లేనిది ఎప్పుడు అని అడిగాడు బాబా. నువ్వు నీ లెవెల్ నుంచి నాకు ఆన్సర్ చెప్పు, నేను అర్భకుని, నా లెవెల్కి దిగి వచ్చి చెప్పు అని అడిగాడు. సో ఓకే నేను చెప్తానన్నాడు బాబా. అప్పుడు బాబా ఏం చెప్పారు, నీకు ఒక సమస్య వచ్చింది అనుకో, నీ ప్రయత్నము, నీ ఉనికి, ఇవన్నీ చాలా బుద్భుతప్రాయమైన చిన్న చిన్నవి, ఇంతంత మైక్రోస్కోపిక్ నీ శక్తి అంతే. కాబట్టి నీ ఫలితం, దాని ఫలితం కూడా ఇంకో 5 నిమిషాలే ఉంటుంది. 6 నిమిషాలు మళ్ళీ మామూలే. బాబా బాబా అని వేళ మర్చిపోకూడదని మొదలెడతాడు. మొదలెట్టి 2 నిమిషాలు అవగానే పోతుంది. అంటే ఇంత కృషి చేసినా ఎందుకు నేను జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాను బాబాని? నా కృషి ఎంతకంటే ఎక్కువ రిజల్ట్ రాదు. అది నా ప్రయత్నమే ఇంత చిన్నది. సో దాని ఫలితం కూడా అంత చిన్నదే ఉంటుంది. 2 నిమిషాలే పనికొస్తాడు, 3వ నిమిషానికి పనికిరాదు అది. మరి ఏం చేయమంటావు అన్నాడు బాబా. అన్నాడు సింపుల్, నేను ఆల్ పవర్ఫుల్ కదా, నేను సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏదన్నా ఉంటుందా? ఏముండదు, నాకు అప్పచెప్పి అన్నాడు. అది ఎలా కుదురుద్ది అన్నాడు. నీకు సమస్య రాగానే బాబాని నన్ను పిలువు, ఇగో నీ చేతుల్లో పెడేస్తున్నాను, నాకు వదిలి నేను సాల్వ్ చేసేస్తాను, నీ జీవితమే మారిపోద్ది, అవునా కదా అని అడిగాడు. అది మానేసి నీ భుజం మీద ఎట్టుకుని నువ్వు గిలగిల్లాడిపోయి దాన్ని సాల్వ్ చేయలేక నాకు ఇవ్వక నా ఎదుర్కొంటానే ఉంటావు, గిలగిల్లాడుతూనే ఉంటావు అన్నాడు. పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇది, ఇంతకంటే సులువైన సొల్యూషన్ ఉంటుందా అన్నాడు బాబా. దిస్ ఈజ్ అవైలబుల్ టు ఓన్లీ మై లవర్స్. ఏ పెద్ద సమస్య వచ్చినా సరే ఆయన పాదాల మీద పెట్టేయడం, వదిలే, నాకు నా లెవెల్లో నేను సాల్వ్ చేస్తాను, నువ్వు అనుకున్నట్టు కాదు, అది నాకు వదిలేదాన్ని. అలాగే ఇంకొక సందర్భంలో దీన్ని బాబా చెప్పారు, నీ దగ్గర బోల్డ్ దరిద్రాలు ఉన్నాయి, అవన్నీ బుర్ర మీద ఇంతంత మూటలు ఉంటాయి, నేను ఇలా చూడగానే నేను చూస్తాను 1/2 టన్ను, టన్ను, 2 టన్ను, ఇలా వాడిని మనిషిని చూడగానే నేను చూస్తుంటాను నువ్వు ఎంతంత మూటలు పోతావు అంటే ఎక్స్రే కళ్ళు కదా ఆయనకి పోస్తుంటాడు. సరే బాబా దగ్గరికి సెంటర్కి వస్తుంటాడు, పుస్తకాలు చదువుతుంటాడు, మేరాబాద్ వస్తాడు, ఇచ్చేయాలండి ఈయనకి అనుకుంటాడట. అనుకుని ఈ బుర్ర మీద ఆన్ని ఈ లోడుని పైకి లేపుతాడట, ఇక్కడ దాకా లేపుతాడట. ఇక్కడ దాకా లేపాక ఇచ్చేయడానికి ఆలోచనలో పడతాడట. బాబా అన్నాడు, నీ పరిస్థితి ఇంకా దరిద్రమైపోతుంది, చేతులు పీకెత్తుంటాయి, దీని బరువు పోతుంది. ఇప్పుడు దాకా బుర్ర మీద ఆడింది అది, కనీసం ఇచ్చేద్దామని డిసైడ్ చేసుకున్నావు, ఇవ్వవు, నేను తీసుకుందామని రెడీగా ఉన్నాను, నాకివ్వవు, అది ఏదో పెద్ద విలువైన దాన్ని పోగొట్టేసుకుంటున్నావేమో అనుకుని ఈ చెత్త అంతా అలా మోస్తా ఉన్నాను, నీ బుర్ర మీద ఆంచకుండా పైన పట్టుకుని నీ సఫరింగ్ని పెంచేసుకుంటున్నావు, నాకు కూడా సఫరింగ్ ఇస్తున్నావు నువ్వు అన్నాడు. ఎందుకంటే ఇచ్చేస్తే తీసేసుకుని శుభ్రం చేద్దాం నేను అనుకుంటా, ఏవో, సో ఇచ్చే అన్నాడు.